ఇంత పైశాచికం పనికిరాదు. అలాంటి పైశాచికాలు 2014లో కానీ 2019లో కానీ ఎన్నికలు అయిపోయిన వెంటనే కొత్త ప్రభుత్వం కొలువు తీరక ముందే మనం ఇలాంటివి ఏమన్నా చూసామా అని అడుగుతున్నాను సాయి గారు. రైట్. అంటే ఇప్పుడు ఆయన అన్నట్టు రామకృష్ణ గారు అన్నట్టు అప్పట్లో ఆ ప్రభుత్వం బాగా చేసింది కాబట్టి మీకు ఎవరికి అట్లాంటిది అవసరం రాలేదు. ఇప్పుడు మీ ప్రభుత్వం దుర్మార్గంగా చేసింది కాబట్టి ఇట్లా జరుగుతుందని అనిపించట్లేదా? 2019లో ఎక్కడ కూడా ఏమీ జరగలేదు సాయి గారు. ఏదైనా జరిగిందంటే అన్వాంటెడ్ గా ఏమన్నా జరిగిందంటే నేనంటోంది ఆయన అన్నది ఏంటంటే 14-19లో తెలుగుదేశం బాగా చేసింది కాబట్టి మీకు ఎవరికి భావోద్వేగాలు రేగలేదు, అందుకని మీరు ఎట్లాంటి ఘటనకి పాల్పడలేదు. అదే మీరు ఇప్పుడు ఈ 19-24 మధ్యలో మీరు చేశారు కాబట్టి అది భావోద్వేగం అయ్యింది అని చెప్తున్నారు ఆయన. 14-19లో నా మీద సోషల్ మీడియాలో నేను ఏదో పోస్ట్ పెట్టానని, లోకేష్ గారికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టానని చెప్పేసి మా ఇంటికి పోలీసులు వస్తే 4,000 మంది కార్యకర్తలు చుట్టుముట్టితే నన్ను వదిలేసి వెళ్ళారు సార్. నేను ఒక టీచర్ని బాబు, నేను అన్యాయంగా పోస్టులు పెట్టేవాడిని కాదు, నా భాష ఇలా ఉంటది, నా పద్ధతి ఇలా ఉంటది అని చెప్పేసి అంటే 4,000 మంది కార్యకర్తలను చూసి వెనక్కి వెళ్ళారు. వాళ్ళు చేసినటువంటి హెరాస్మెంట్ లేదు, వాళ్ళు ఏమీ చేయలేదు. మంత్రిగా చేసినటువంటి రోజా మా పేరెచ్చర్లో, ఇక్కడ నల్లపాడు పక్కన పేరెచ్చర్లో కారు దిగి పారిపోయి ఆటోలో ఎక్కి తలదాచుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళు చేసినటువంటి అరాచకం వల్ల మేము మమ్మల్ని గురించి ప్రజలు ఆలోచించారు. కానీ మా వాళ్ళు గుణపాఠం నేర్చుకోలేదేమో, మా వాళ్ళు తప్పులు చేశారేమో, దానికి మళ్ళీ ఇప్పుడు గుణపాఠం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఇందాక రవికిరణ్ గారు చెప్పినట్టు చాలా విజ్ఞులు, చాలా వివేకవంతులు, చాలా షార్ప్ గా ఉంటారు, చాలా ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతారు. తల వంచే గుణం కాదు అయింది. ఇప్పటికే కొన్ని ఛానళ్లలో చెప్తా ఉన్నారు. ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. చౌదరి గారు సూటిగా, టైం పరిమితంగా ఉంది, చెక్మని చెప్పండి. ఈ పరిస్థితికి పోలీసులు కంట్రోల్ చేస్తారనుకుంటున్నారా, చేయరనుకుంటున్నారా? ఇప్పుడు ఈ దురాఘాతాలకు పాల్పడ్డ వాళ్ళ మీద చర్యలు ఉంటాయా, ఉండవా? సార్ స్టేట్ ఉంటాయి సార్. 14, 19, 24 ఈ మధ్యకాలం జరిగిన అంశాలు రెండు 5 నెలల్లో ఎవరు చేసిన తప్పుని ఎవరు ఎగ్జామ్ చేయడానికి. ఇప్పుడు ఈ రోజు విజయవాడ జరిగిన కావచ్చు, విశాఖ జరిగి ఉండొచ్చు, మా తిరుపతిలో జరిగి, ఇంకో చోట చిత్తూరు జరిగి ఉండొచ్చు. ఖచ్చితంగా వీటి దోషులను పట్టుకొని ఖచ్చితంగా కేసులు వేస్తారు సార్. నేను ఆ పిల్లలు ఎవరో ముక్కుపరచాలి, పిల్లలు వాళ్ళకి అనవసరంగా కష్టం వస్తుంది. అక్కడ నిజంగా నాయకులు కనపడట్లా, అంత యూత్ పిల్లలు యంగ్స్టర్స్ కనపడుతుంది. ఇది నిజంగా వాళ్ళ జీవితాన్ని మీరే చేతులు సరికొడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. పోలీసుల నుంచి ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది సార్. ఇప్పటికే సిఎస్ గారికి ఆర్డర్ ఇచ్చారు. సిఎస్ గారు సీరియస్ గా డీజీపీ చెప్పుకున్నారు. వెంటనే పోలీస్ బెటాలియన్, మిలిటరీ కూడా 2 కంపెనీలు అంటారు వాటిని, వచ్చినాయని కూడా విన్నా నేను. అదేవిధంగా ఈ రోజు నాకు తెలిసి రేపు మా ఉదయాన్నే కల్లా ఎక్కడ జిల్లాలో అవాంఛనీయ సంఘటన జరగకూడదని వార్నింగ్ ఇచ్చారు సార్. అయితే అది కూడా మెసేజ్ వచ్చింది. కాబట్టి నాకు తెలిసి రేపటి నుంచి ఇటు జరగకూడదు. జరిగితే నేను చాలా సీరియస్ అవుతాను. సిఎస్ గారికి చెప్పున్నారు. సిఎస్ గారు ఆల్రెడీ దాన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా వాస్తవంగా కూడా తప్పు. నేను తెరవని ఖండిస్తున్నాను. అడ్డుపై బాధ్యత యంత్రాంగం మీద ఉంది. దాని మీద చర్యలు తీసుకుంటాం. గెలిపిన కూటమికి మాకు బాధ్యత ఉంది సార్. ఇటువంటి పోకలు మంచివి కాదు. ఇది 100% ప్రజా వ్యతిరేకం అవుతుందని నేను భావిస్తున్నాను. మంచి పాయింట్. రామకృష్ణ గారు, సురేష్ కుమార్ గారు కూడా చాలా అనుభవజ్ఞులు. నేను అవ్యవస్థీకృతంగా జరిగినటువంటి హింసాత్మక సంఘటనలు కంట్రోల్లో తేవాల్సినటువంటి అవసరం ఉందని ముందే చెప్పానంటే పవన్ కళ్యాణ్ గారు లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ గా ఎంఫసైజ్ చేయడం జరిగింది. అండ్ ది సేమ్ టైం ఆల్రెడీ సీఎం గారి దగ్గర నుంచి ప్రతి చోటికి కూడా ఆల్రెడీ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. ఇలాంటి వ్యవహారాలను ఏ ఒక్కరు కూడా సమర్థించరు. అన్ని కోణాల్లోని పరిశీలించి తగిన విధంగా నియంత్రించడానికి బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి హింసాత్మక సంఘటనలు ఏ రకంగా కూడా అర్శనీయం కాదు. ప్రతి కార్యకర్త